అందరికీ నమస్కారం. ఇయాల మనం తెలంగాణ గుండెకాయ లాంటి ఓ గమ్మత్తైన ప్రదేశానికి ప్రయాణం చేద్దాం. ఆ కారం, ఘాటు, మస్తు సంప్రదాయాలు అన్నీ కలగలిపిన జగిత్యాల జిల్లా వంటకాల ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. పదండి మరి ఈ రుచికరమైన యాత్రను మొదలు పెడదాం. ఆ ఆలోచించాల్సిన విషయమే కదా. మరి జగిత్యాల విషయానికొస్తే దీనికి సమాధానం ఖచ్చితంగా అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి భోజనం కేవలం కడుపు నింపడానికే కాదు, అది ఈ మట్టి కథను, ఇక్కడి మనుషుల జీవన విధానాన్ని మనకు వివరిస్తుంది. ముందుగా జగిత్యాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది ఉత్తర తెలంగాణలో ఉంది. గోదావరి నీళ్లతో తడిసిన పచ్చని సారవంతమైన భూమి. అందుకే ఇక్కడ వ్యవసాయం చాలా గొప్పగా ఉంటుంది. ఈ వ్యవసాయ సంపదే ఇక్కడి ప్రత్యేకమైన వంటకాలకు పునాది అని చెప్పాలి. జగిత్యాల రుచుల గురించి మాట్లాడాలంటే మనకు మొదటగా గుర్తొచ్చేది ఇదే, ఘాటు. ఇక్కడి కూరల్లో కారం, మసాలాలు కాస్త దట్టంగానే వాడతారు. ఇది కేవలం రుచి కాదు, ఆ తిన్న తర్వాత వచ్చే కిక్కే వేరు. ఇక ఆ ఘాటుకు తోడుగా వచ్చే మరో అద్భుతమైన రుచి పులుపు. ముఖ్యంగా గోంగూర, చింతపండు వాడకం ఇక్కడి వంటకాలకు ఒక ప్రత్యేకమైన భలే గమ్మత్తైన పుల్లటి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇక మూడోది సుగంధభరితమైన మసాలాలు. ఈ ఘాటు, పులుపు, మసాలా ఈ మూడింటి కలయికే జగిత్యాల వంటకాలకు ఆత్మలాంటిది. ఈ రుచుల త్రివేణి సంగమమే ఇక్కడి వంటకాలను అంత ప్రత్యేకంగా నిలబెట్టింది. సరే, మరి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. జగిత్యాల జిల్లా పేరు చెప్పగానే గుర్తొచ్చే కొన్ని ప్రఖ్యాత వంటకాల గురించి ఇప్పుడు చూద్దాం. రెడీగా ఉండండి. ముందుగా మన సూపర్ స్టార్ డిష్ గోంగూర మటన్. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా దీనికి ఒక ప్రత్యేక స్థానముంది. కానీ జగిత్యాల స్టైల్ గోంగూర మటన్ రుచే వేరప్ప. దీన్ని తయారు చేయడంలో ఓ మ్యాజిక్ ఉంటుంది. మటన్ ఘాటైన రుచి గోంగూర పులుపుతో కలిసినప్పుడు అబ్బా, ఆ రుచిని మాటల్లో చెప్పలేం, తిని చూస్తేనే తెలుస్తుంది. ఇక తరువాతి వంటకం నాటుకోడి పులుసు. ఇది పక్కా పల్లెటూరి స్టైల్, అసలైన తెలంగాణ వంటకం అని చెప్పొచ్చు. మామూలు చికెన్ కూరకు దీనికి అస్సలు పోలికే ఉండదు. ఈ వంటకం యొక్క అసలు రహస్యం అంతా దాన్ని నెమ్మదిగా ఉడికించడంలోనే ఉంది. అలా చేస్తేనే మసాలాలు ముక్కలకు బాగా పట్టి అసలైన జగిత్యాల రుచి బయటకొస్తుంది. ఇక కాస్త దమ్మున్న ఐటమ్స్ చూద్దామా? జగిత్యాల ప్రజలు నాన్ వెజ్ను ఎంతగా ఇష్టపడతారో చెప్పడానికి ఈ బోటీకూర, తలకాయ కూరలే అస్సలైన సాక్ష్యం. బోటీకూరేమో మసాలా దట్టించి మంచి ఘాటుగా ఉంటుంది. అదే తలకాయ కూర ఆరోగ్యంతో పాటు ఒక విభిన్నమైన రుచినిస్తుంది. ఈ రెండు పక్క నాన్ వెజ్ ప్రియుల కోసమే అని చెప్పాలి. ఇవి మాత్రమే కాదండోయ్, ఇంకా చాలా ఉన్నాయి. మేకపేగుల కూర నుండి గోంగూర పచ్చడి వరకు, అలాగే వంకాయ కూర, తోటకూర పప్పు దాకా ఇక్కడ వెరైటీలకు అస్సలు కొదవే లేదు. ఈ అద్భుతమైన మాట పచ్చి పులుసు గురించి చెబుతోంది. వేసవిలో మంట పెట్టకుండా చింతపండు రసం, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలతో చేసే ఈ చారు ఆ ఎండను తట్టుకోవడానికి ఇదొక కిర్రాక్ ఐడియా అని చెప్పాలి. చూడండి, జగిత్యాలల్లో భోజనమంటే కేవలం పొట్ట నింపుకోవడం మాత్రమే కాదు, అది వాళ్ల సంస్కృతిలో, పండగల్లో ఒక ముఖ్యమైన భాగం. దాని గురించి ఇప్పుడు కాస్త మాట్లాడుకుందాం. ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఆహారం అంటే ప్రేమ, ఐక్యత, సంప్రదాయం. ప్రతి విందు ఒక పండగలాంటిదే, ప్రతి ముద్ద ఒక బంధాన్ని పెంచుతుంది. బతుకమ్మ నుండి సమ్మక్క సారక్క జాతర వరకు ప్రతి పండగకు దాని ప్రత్యేక వంటకాలు ఉంటాయి. ఈ పండగలప్పుడు జరిగే సామూహిక భోజనాలు వాళ్ల ఐక్యతను మన కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అయితే ఇంతకీ మనకు ఏమర్థమైంది? ఈ 3 లైన్లు జగిత్యాల జిల్లా పూర్తి సారాంశాన్ని మన ముందు పెడుతున్నాయి. వ్యవసాయం, సంస్కృతి, ఘాటైన వంటకాలు, మర్యాద ఇవన్నీ కలిస్తేనే జగిత్యాల. ఈ ముచ్చట చివర్లో మీకోసం ఒక ప్రశ్న. జగిత్యాల ఆహారం దాని కథను చెప్పినట్లే మరి మీ ప్రాంతాల్లోని ఆహారం ఏం కథ చెప్తోంది? దాని వెనుక ఉన్న సంస్కృతి, సంప్రదాయాల గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.